ఏమయ్యప్ప బిజినెస్ స్వామితో బిజినెస్ చేస్తా రామస్వామి స్వామియే శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. మనమైతే 41 రోజులు అయ్యప్ప మాల తర్వాత శబరిమల యాత్రకైతే బయలుదేరాం. మనం ప్రజెంట్ విజయనగరం రైల్వే స్టేషన్లో ఉన్నాం. స్వాములు మన స్వాములందరూ వెయిటింగ్ ట్రైన్ కోసం. స్వాములు మనం ప్రజెంట్ అయితే ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో దిగాం. ట్రైన్ అయితే ప్రజెంట్ అయితే 2 అవుతుంది. బయటికి వెళ్తే అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులు ఉంటాయి, లేదంటే గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. ప్రైవేట్ అయితే నీలెక్కల వరకు అలౌ చేస్తారు. గవర్నమెంట్ బస్సులు అయితే పంబ వరకు కూడా, డైరెక్ట్ పంబ వరకు కూడా మనల్ని అక్కడ దింపుతాయి. ట్వెల్వ్ సీటరు ఫోర్స్ ట్రావెలర్ ఎంతకు స్వామి మాట్లాడారు? 12 సీటర్ ఫోర్స్ ట్రావెలర్ 28,000. ఎక్కడెక్కడికి ఎర్నాకుళం టు పంబ, పంబ టు ఎర్నాకుళం నుంచి పంబ నుంచి గురువాయూరు, గురువాయూరు టు కోయంబత్తూర్ ఈశ్వర్ టెంపుల్, పళని నుంచి ఈశ్వర్ టెంపుల్. టోటల్గా 28,000. 25 నైట్ డ్రాపింగ్కి. ప్రజెంట్ అయితే 23 నైట్, 23 ఎర్లీ మార్నింగ్ 3 అయింది. ఇవ్వండి ఇదే బండి. స్వామియే శరణమయ్యప్ప. ఓకే భయ్య. స్వామియే శరణం, స్వామి శరణం. మనం ప్రజెంట్ అయితే ఎరిమేళ్ళు ఉన్నాం. ఇక్కడైతే పేడతుల్లాడి దీని తర్వాత పంబాకి వెళ్తాం. ఈ స్వాములందరూ బయలుదేరుతున్నారు స్నానాలు చేసి పేడతుల్లాడడానికి. స్వాములందరూ కూడా స్నానాలు చేసి పేడతుల్లాడడానికి అయితే బయలుదేరాం. అక్కడ పేడతులు ఆడుకుని కనిపిస్తుంది కదా, ఆ గుడిలోకి వెళ్తాం. పేడతులు ఆడుకుని అక్కడ స్నానాలు చేసి పంబకు బయలుదేరుతాం. పేడతులు ఆడడానికి స్వాములందరూ రెడీగా ఉన్నారు. కనిపిస్తుంది కదా, ఇదే ఎరిమేలి ధర్మశాస్త్ర టెంపుల్. పేడతులు ఆడే ముందు అందరూ కూడా ఈ స్వామి ఆ ధర్మశాస్త్ర టెంపుల్ని దర్శించుకొని కొబ్బరికాయ అయితే కొట్టి తర్వాత వావర్ స్వామి మసీదుని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా పేడతులు ఆడుతారు.
మనమైతే ఎరిమిల్లి శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆడతలు ఆడుకుంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడైతే స్నానాలు చేసుకుని అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత పంబా నదికి అయితే బయలుదేరుతాం. తిరుమల ఆడతలు ఆడేసి దర్శనం చేసుకుని నెక్స్ట్ పంబకి అయితే బయలుదేరాం. పంబలో స్నానం చేసి అయ్యప్ప స్వామి దర్శనంకి అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నెక్స్ట్ అయితే పంబకి వెళ్ళిపోతున్నాం. స్వాములు మనం ప్రజెంట్ అయితే పంబా నది దగ్గర ఉన్నాం. పంబా నదిలో స్నానం చేసిన తర్వాత ఇరుముళ్ళకి హారతి ఇచ్చుకొని ఇరుముళ్ళని తల మీద పెట్టుకుని స్వామివారి సన్నిధానానికి అయితే బయలుదేరుతాం. స్వాములు మనం చూస్తున్నారు కదా, ఈరోజు అయితే డేట్ అయితే 23, 16, 17, 18 తారీఖుల్లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉందని మనం సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే చూసాం. స్వాములు 16, 17 తారీఖుల్లో వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజెంట్ అయితే క్రౌడ్ అయితే ఏం లేదు, నార్మల్ క్రౌడే ఉంది. స్వాములు మీరు చూస్తున్నారు కదా, ఇదే పంబా గణపతి ఆలయం. మనం శబరిమల కొండెక్కే ముందు పంబా గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మన దర్శనానికి మన నడక యాత్రను ప్రారంభించాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఏమైందంటే మాతో వచ్చిన ఒక స్వామికి కొన్ని హెల్త్ ప్రాబ్లం వల్ల డోలీ కట్టించుకోవడానికి అడిగారు. వాళ్ళైతే 16,000 చెప్పారు, కానీ మేము ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే 8,000 చెప్పారు. ఆ విషయం మీద డోలీ కట్టిన వాళ్ళకి మాకు చిన్న ఆర్గ్యుమెంట్లా జరిగింది అక్కడ కొండ ఎక్కే ముందు. ఎవరైనా డోలీ కట్టించుకుని వెళ్ళాలనుకునే వారు ఉంటే కొంచెం చూసుకుని అక్కడ ముందుగానే మాట్లాడుకుని వెళ్ళండి. నాగరాజు గురుస్వామి ఎక్కలేక డోలీ కట్టించుకున్నారు. డోలీ అప్ అండ్ డౌన్ 8,500 రూపాయలు. పైకి వెళ్ళి కిందకి తీసుకురావడానికి 8,500 రూపాయలు తీసుకున్నారు. శరణమయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో స్వామి
స్వామి స్వామి స్వామి ఆగేటొద్దు. గురుస్వామి గారు ఇంకెక్కడ వరకు వచ్చి ఇంకెంత దూరం వెళ్ళాలి? యాక్చువల్గా నీలమల్ల కొండ అయింది, ఇంకా అప్పచ్చింది ఉంటుంది. అప్పచ్చింది అయిపోయిన తర్వాత సన్నిధి, ఆ సన్నిధి బయట డైరెక్ట్గా మనం కొబ్బరి ఇంకా ఒక 2.5 కిలోమీటర్స్ మనం ప్రయాణం చేస్తూ మనం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు. పద్దెనిమిది నుంచి ఎక్కడానికి సుమారుగా ఇంకొక 40 మినిట్స్ పడుతుంది. స్వామి శరణయ్యప్ప. అప్పాచిమెట్టి కుండ వഴിపాడు సమర్పించుకోగా స్వామియే శరణమయ్యప్ప. అప్పాచిమెట్టి కుండ వഴിపాడు సమర్పించ కుండ వഴിపాడు అప్పచ్చిమేడు టాప్ చేరుకున్నాం. ఇంకొద్ది సేపట్లోని స్వామి శర్మ, మా ప్రసాద్ స్వామితో, మా కన్నీ స్వామితో, అలాగే మా వీడియోగ్రాఫర్ వాస్తవంతో సరదాగా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకొక సేపట్లో సన్నపతి చేరుకోగానే శబరిమల అయ్యప్ప స్వామి దివ్య దర్శనం. ఇంత తొందరగా వెళ్తున్నప్పుడు వైపు బాగా స్వామియే శరణయ్యప్ప. చేరుకున్నాం. స్వామియే శరణయ్యప్ప. స్వామియే శరణయ్యప్ప దగ్గర స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శరణి ఇచ్చి కన్ని స్వాములు అయితే కన్నది, అదేవిధంగా కత్తి స్వాములు అయితే రామస్వాములు అయితే గద స్వాములు అయితే ఆ సన్నిధి దగ్గర ఆ గుర్తు ఏదైతే ఉందో స్వామివారికి చూపించుకొని మళ్ళీ తిరిగి సన్నిధానానికి బయలుదేరాలి. రోడ్ దగ్గర నుంచి అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఏదైతే హిల్ ఏరియా ఉందో ఆ హిల్ ఏరియా అంతా మనం కవర్ చేసి కవర్ చేయడం జరిగింది. స్వామియే శరణయ్యప్ప. స్వామియే శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. పాపలు కూడా ఇచ్చి మనం చుట్టూ తిరిగి కొట్టాలి. స్వామి వాటిలో కొత్తగా ఇట్టారు. స్వామి శరణం. స్వామి శరణం. మనమైతే దగ్గరికి వస్తాం. ఇంకా 500 మీటర్స్ దూరంలోనే ఉంది మన అయ్యప్ప స్వామి టెంపుల్.
దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దర్శనం అయిపోయిన అనంతరం ప్రసాదాలు తీసుకొని కిందకైతే దిగుతున్నాం. కిందకి దిగే టైంలో ఫుల్గా వర్షం పడుతుంది, అందుకే వీడియో తీయలేకపోయాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.